అనకాపల్లి జిల్లా వాలాపు గ్రామ శివార్లో గిరినాగుపాము ఒకేసారి 30 గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన స్థలాన్ని రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాము గుడ్లు పెట్టిన స్థలాన్ని పరిశీలించి గుడ్లకు సంరక్షణగా బలకట్టించి ఉంచారు. నెల రోజుల్లో 30 పాము పిల్లలు బయటకు రావడంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణి బృందం కలిసి పాము పిల్లలను బాక్సుల్లో వేసి రిజర్వ్ ఫారెస్ట్లోకి సురక్షితంగా వదిలారు. తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అక్కడ పాయింట్ తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అక్కడ పాయింట్ తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అక్కడ పాయింట్ తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అక్కడ పాయింట్ తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంత దగ్గర కనిపిస్తుందని 2-3 సార్లు చెప్పారు, వెళ్ళారు. అనకాపల్లి జిల్లా వాలాబు గ్రామ శివార్లో గిరినాగుపాము ఒకేసారి 30 గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టిన స్థలాన్ని రైతులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకుని పాము గుడ్లు పెట్టిన స్థలాన్ని పరిశీలించి గుడ్లకు సంరక్షణగా వలకట్టి ఉంచారు. ఇక నెల రోజుల్లో 30 పాము పిల్లలు బయటకు రావడంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణి బృందం కలిసి పాము పిల్లలను బాక్సులో వేసి రిజర్వ్ ఫారెస్ట్లోకి సురక్షితంగా వదిలారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, నీలిమ అనకాపల్లి జిల్లా వాలవులో కింగ్ కోబ్రా గిరినాగు గుడ్లనైతే గిరిజనులు గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి వెంటనే సమాచారం అందించగా 2 నెలల క్రితమే ఈ గుడ్లను పెట్టినట్లుగా గిరిజనులు ఆ యొక్క సమాచారాన్ని వెంటనే కూడా ఆ వన్యప్రాణుల సంరక్షణ కమిటీ అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది కూడా తెలియజేయడంతో వాళ్ళు అబ్జర్వ్ చేసి 2 రోజుల ముందు ఏదైతే 30 పిల్లలను పెట్టిందో వాటిని సురక్షితంగా వారు సంరక్షించి వాటి అటవీ ప్రాంతాల్లో వాటిని వదిలిపెట్టడం జరిగింది. ఈ కింగ్ కోబ్రా గిరినాగుల జాతి అంతరించిపోతుంది, వీటిని సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలంటూ కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే వీటిని అన్నింటినీ కూడా ఆ శంకరం రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలిపెట్టినట్టు కూడా అటవీ శాఖ సిబ్బంది తెలియజేయడం జరిగింది. కానీ ఇది వరకు మనం చూస్తున్నట్లయితే ఈ గిరినాగులు ఊళ్ళలోకి అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లోకి చేరుకుని కూడా చాలా భయభ్రాంతులు గురి చేసేది. కాబట్టి ఈసారి అటవీ శాఖ సిబ్బంది ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఏవైనా ఇటువంటి సమాచారం ఉంటే ముందుగా అటవీ శాఖ సిబ్బందిగా తెలియజేయాలనే సమాచారంతోనే ఈ విధంగా వారు సంరక్షించడం అదేవిధంగా ముందుగా వాటిపైన కూడా దృష్టి పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ వాలాబు పంచాయతీలో ఇటువంటి పాముగుడ్లు కనిపించడంతో ఒక్కసారిగా గిరిజనులు అదేవిధంగా ఒక కలకలానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. కానీ ముందస్తు సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది సంరక్షణ కమిటీ సమన్వయంతో పనిచేసి ఈ పాము పిల్లల జాతిని అదేవిధంగా పాము పిల్లలు కూడా గ్రామాల్లోకి వెళ్లకుండా ముందస్తుగానే వాళ్ళు అప్రమత్తం అవడం కూడా అక్కడ గిరిజన గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థాంక్యూ సతీష్.